దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఆశీర్వదించబడే మంచి ఉదయకాల సమయంలో రెస్టారేషన్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సెమినార్లో పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి నేను అంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. నిజంగా యొక్క రెస్టారేషన్ మినిస్ట్రీస్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సెమినార్లో నేను పాల్గొనడం వల్ల ఎంతో ఆశీర్వదించబడ్డానని నేను ధైర్యంగా దేవుని సముఖంలో చెప్పగలను. కారణం ఏంటంటే ఇక శీలాజీ అమ్మగారు చర్చి ఆవరణంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలోనే నాకెంతో దేవుని యొక్క ప్రసన్నత, ఆమెలో నుండి ప్రసన్నత నా మీద ప్రభావితం చేయబడినట్లు నేను ఆ యొక్క ప్రసన్నతను అనుభవించగలిగాను. నిజంగా ఆ అమ్మగారు లోపలికి వస్తుంటేనే నా యొక్క ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలు మొత్తము నిక్కరు పొడిచి దేవుని యొక్క ప్రసన్నత చేత నింపబడి ఆ యొక్క అద్భుతమైన అనుభూతిని నేను ఆస్వాదించగలిగాను. తదనంతరము అమ్మగారు చెప్పినటువంటి ఆ యొక్క ఎఫెసీ రాసిన పత్రికలో డాక్టర్ పౌలు గారు తెలియజేసినటువంటి సర్వాంగ కవచములు అనేటువంటి ఆ యొక్క వర్తమానం, ఆ యొక్క బోధనా విధానం, ఆ టీచింగ్ ద్వారా నేను నిజంగా చాలా ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ సత్యాలను నేను అన్వేషించగలిగాను. ముఖ్యంగా వాటిని నా యొక్క జీవితంలో నేను మలుచుకొని అన్వయించుకొని నేను ఎంతో ఆత్మీయ అభివృద్ధికి ఆ యొక్క టీచింగ్ నాకు నిజంగా చాలా దోహదపడిందని కూడా నేను ధైర్యంగా చెప్పగలను. అది మాత్రమే కాక ఈ యొక్క సెమినార్లో పాల్గొనడం వల్ల, ఈ యొక్క సెమినార్లో దీని గురించి పరిచర్యలో నేను పాల్గొనడం వల్ల నిజంగా ఈరోజు నా యొక్క సంఘ పరిచర్య కూడా చాలా ఆశీర్వాదకరంగా మార్చబడాలని దేవుడు ప్రభు చూపించాడు. అది మాత్రమే కాక నా కుటుంబము మేము కూడా ఎంతో ఆశీర్వదించబడడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఈ పరిచర్య అనంతరము ఈ సెమినార్లో పాల్గొన్న తర్వాత ఈ యొక్క బోధన విధానాల తర్వాత నేను నా సంఘాభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాను. దానికి అనుగుణంగా దేవుడు ఎంతో విస్తారమైన దీవెనలు మా కుటుంబంలో ఉంచాడు. మా సంఘాన్ని అభివృద్ధి పరిచాడు. తదనంతరము వేరే బ్రాంచ్ చర్చిని కూడా మేము ప్రారంభించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అది మాత్రమే కాక ఈ యొక్క సెమినార్లో పాల్గొనడం ద్వారా మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మాత్రమే కాక నా యొక్క ఆత్మీయ స్థితి ఇంకా పెంపొందింపు చేసుకోవడానికి దేవుడి కొరకు నేను కూడా ఏదో ఒక ఘనమైనటువంటి తన పని చేయాలనే ఒక దృక్పథంతో, ఒక ఛాలెంజ్తో నేను దేవుని పనిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంత పెద్ద వయసు కలిగినటువంటి ఆమె దేవుని పరిచర్లు ఎంతో యవనస్తురాలుగా తల్లిగారు తను చేస్తున్నటువంటి బోధన విధానం, దేవుని ప్రసన్నత ఆమె మీద ఉన్నటువంటి ఆ యొక్క అభిషేకాన్ని బట్టి నిజంగా దేవుని ద్వారా, ఆమె ద్వారా దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడని దేవుని కృపను బట్టి నేను ఈ యొక్క సమయంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈ యొక్క ప్రసన్నత, ఈ యొక్క అభిషేకము, ఈ యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక మీ కుటుంబాల్లో కూడా దేవుడు ఈ సమయంలో ఇవ్వడానికి ఆయన సిద్ధమైన దేవుడిగా ఉంటున్నారు. అది మాత్రమే కాక ఆ చర్చి విషయంలో, చర్చి నిర్మాణం కొరకు మేము ఎంతో స్థలం అయితే తీసుకోగలిగాము. దాని తర్వాత దానిలో ఒక చర్చి కన్స్ట్రక్షన్ చేయడానికి మా దగ్గర ఒక సరైనటువంటి ఆర్థికంగా సహాయం చేసేటువంటి సందర్భాలు మాకు ఎవరు ముందు లేనప్పటికీ ఒక ప్రవచనం పూర్వకంగా తల్లిగారు మాట్లాడిన సందర్భం, తెలియబడినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మీకు సహాయం అందుతూ ఉంది. అద్భుతకరమైన రీతిలో ఆ చర్చి నిర్మాణాన్ని మీరు కొనసాగిస్తారని తెలియజేయడం ద్వారా నిజంగా ఆ ప్రవచనము మా యొక్క జీవితంలో నెరవేరింది. అద్భుతమైనటువంటి రీతిగా మందిరాన్ని తీర్చిదిద్దడానికి కూడా దేవుడు కృపను అనుగ్రహించాడు. ఇలాంటి ఎన్నో కార్యాలను దేవుడు మా జీవితంలో జరిగించాడు. దేవుడు ఈ మాటలు దీవించుకున్నాడు. కాబట్టి ఆ యొక్క మీటింగ్స్ ప్రారంభ దినాల్లో మా యొక్క బాబుకి మొదటి సంవత్సరము జన్మదిన వేడుక జరుపుకోవడానికి కూడా ఆ మీటింగ్లో దేవుడు చూపించాడు. ఆ యొక్క దేవుని కృపను బట్టి, ఆ యొక్క అమ్మగారు వాళ్ళు ప్రార్థన చేసిన విధానం బట్టి దేవుడు మా బాబుని కూడా ఆశీర్వదించి చక్కగా ఆయన కృపలో ఇక మంచి ఆశీర్వదించబడడానికి మా కుటుంబం అంతా కూడా దేవుడు అంత కృపను అనుగ్రహించాడు. అది మాత్రమే కాక ఈ యొక్క తర్వాత అక్కడ జరిగినటువంటి క్రూసైడ్స్లో కూడా అద్భుతకరమైనటువంటి వాక్య సందేశాన్ని తల్లిగారు అందించారు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ బలియాగాన్ని గురించి, ఆ తర్వాత శిలువ బలిపీఠాన్ని గురించినటువంటి చక్కని అద్భుతమైనటువంటి సందేశాలను తల్లిగారు అందించారు. దాని ద్వారా అనేకమైనటువంటి వేల కొలది ప్రజానికము ఆ యొక్క మీటింగులకు తరలి రావడం జరిగింది. కానీ విని ఎదుగునటువంటి రీతిలో మా యొక్క జగ్గేపేట ఈ పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క కృపను బట్టి ఘనమైనటువంటి దేవుని యొక్క పరిచర్య అందించడానికి దేవుడు తల్లిగారు శీలాజమ్మ గారిని ఎంతగానో బలంగా వాడుకున్నాడు. నిజంగా మా ప్రాంతానికి ఆ యొక్క తల్లిగారు రావడం అనేది ఎంతో ఆశీర్వాదకరము, దీవెనకరము, మా కుటుంబాలకు ఆనందదాయకంగా
దేవుడు ఈ యొక్క కూడికను జరిపించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నా. అంత మాత్రమే కాక అనేకమైనటువంటి రోగాలు, వేదనలు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు చేత వచ్చినటువంటి అనేకులు కూడా స్వస్థతపడి అద్భుతాలు పొందుకొని దేవుని యొక్క కృపకు పాత్రులైనట్లు ఇక్కడ ఎన్నో సాక్ష్యాలు మన ముందు ఉన్నాయి. నిజంగా చూస్తున్నటువంటి మీ జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు జరిగించబడాలి అంటే తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని కృపలో ఇంకా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరచబడాలని మీ కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబడతాయి. అది మాత్రమే కాక మీ కొరకు తరచు ఈ యొక్క ప్రార్థన అంశాలను మీరు ప్రార్థన చేయడానికి అవకాశం కలుగుతుంది. ఇలాంటి కనీవినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ కూడికలను తల్లిగారు ఎంతో ప్రయాసతో, ఎంతో ఖర్చుతో ఏర్పాటు చేసి మన ప్రాంతాలు ఆశీర్వదించుకోవడానికి ఎంతో దూర ప్రాంతంలో నుంచి, ముంబై పట్టణం నుంచి తన సొంత ఖర్చులతో మన ప్రాంతంలోనికి బలమైనటువంటి తన యొక్క పరిచర్య కొరకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాజ్య సువార్త విస్తరించబడడానికి తల్లిగారు ఎంతో మంచి మనసుతో సహకరించి తన యొక్క సొంత ధనాన్ని వెచ్చించి అనేక ప్రాంత ప్రజలకు దేవుని యొక్క సువార్త విస్ఫోటనం చేయాలనే ఉద్దేశంతో ఎంతగానో ప్రయాసపడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో మీ జీవితాల్లో కూడా గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చదువు చూడాలి అని ఆశపడుతున్నట్లయితే తప్పక దేవుని కృపను బట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంటూ పంచుకొని దేవుని యొక్క ఘనమైన నామంలో కీర్తించవలసిందిగా ప్రభువు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఇక టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మీ అందరూ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించి సమయంలో మీరు ఏ సమస్య చేత ఇక్కడ చేర్చబడి ఉన్నారో, ఏ ఉద్దేశం చేత ఇక్కడ చేర్చబడి ఉన్నారో, బలహీనత, అనారోగ్యము, అస్వస్థత, అభ్యంతరత, ఇరుకు, ఇబ్బంది, అసమాధానం, శాంతి సమాధానం లేక ఆర్థిక సమస్యల చేత అయ్యో నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నా అనుకున్నట్లు వారు ఎవరూ లేరు, నన్ను అందరూ చేయి విడిచారు, నన్ను ఎవరైనా సరే ఆదరిస్తే బాగు, నన్ను ఎవరైనా నాతో సహకరిస్తే బాగు అని వేదన పడుతున్నటువంటి నా ప్రియ తల్లి, చెల్లి, నా సహోదరి, సహోదరుడా, నీ ఎవరైనా సరే ఈ మంచి సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీ యొక్క ప్రతి కార్యాన్ని, నీ హృదయాంతరంగాన్ని పరిశీలించేటువంటి దేవుడు. నిజంగా బైబిల్ గ్రంథంలో చూస్తే ఆయన హృదయాంతరంగాలను పరిశీలించి, పరిశోధించి, పరీక్షించేటువంటి దేవుడు అని లేఖనంలో చదువుకుంటున్నాం. ఈ మంచి సమయంలో దేవుడు నిన్ను, నీ హృదయాన్ని, నీ యొక్క కుటుంబంలోని ప్రతి సమస్యను ఆయన పరిష్కరించడానికి ఆయన శక్తివంతుడైన దేవుడు ఉంటున్నాడు. నమ్ముటని ఎవరినైతే నమ్మవారికి సమస్తము సాధ్యమని వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుని వైపు చూసి కొద్ది నిమిషాలు నీ యొక్క సమయాన్ని దేవుని వైపు కేంద్రీకృతం చేస్తూ, నీ మనస్సును, నీ హృదయాన్ని ఆయన వైపు కేంద్రీకృతం చేస్తూ, యేసయ్యా నువ్వు నిజంగా దేవుడు, నాయన నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నన్ను ఒకసారి ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, నా కుటుంబంలో ప్రతి సమస్యను మీరు తొలగించండి, ఆయన నీ సాక్షిగా నేను ఉంటానని నాతో ప్రార్థనలు ఏకీభవించండి. నా ప్రియమైన తల్లి, నువ్వే సమస్యలో ఉన్నావో, ఏ యొక్క సందర్భంలో ఇక్కడ చేర్చబడి ఉన్నావో పరిశుద్ధాత్మ దేవుడు నేను చూస్తున్నాడు. ఈ దినాన్ని ఒక గొప్ప విడుదలకరమైన దినంగా, ఈ దినాన్ని నీ జీవితంలో ఒక అద్భుతకరమైన దినంగా, ఈ దినాన్ని నీ జీవితంలో ఒక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుభవించేటువంటి దినంగా దేవుడు నేను మార్చబోతున్నాడు. ఇప్పుడు చూస్తుండగానే నీ జీవితంలో, నీ కుటుంబంలో నీ మీద దేవుని ప్రసన్నత తాకుతూ ఉంది. దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు, దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు ఆస్వాదిస్తూ ఉన్నావు. దేవుని ఘనమైనటువంటి కార్యాలను నీ కుటుంబంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుభవించాలంటే ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలయ్యా. ఆశీర్వదించబడి నీకు మంచి ఈ తరుణాలనైనా మీరు మాకు అనుగ్రహించి మీ కృపను బట్టి మీకు వందనాలు. నిజంగానైనా ఈ రెస్టారేషన్ మినిస్ట్రీ ద్వారానైనా ఈ రీతిగానైనా మిమ్మల్ని స్తుతించడానికి ఆయా ప్రియ బిడ్డలతో కలుసుకొని ఈ రీతిగా ముచ్చరించడానికి మీరు ఇచ్చిన ఒక కృపను బట్టి మీకు వందనాలు, స్తుతి, ఆరాధన చెల్లిస్తున్నాం నాయన. ఎందరికో లేనటువంటి శ్లాఖ్యత, ఎందరో పొందుకున్న ధన్యతను మీరు నన్ను మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చారు. అందుబట్టి మీకు వందనాలు అయ్యా. ఇక్కడ కూర్చున్నటువంటి నాయన ఈ చూస్తున్నటువంటి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏ సమస్య చేత ఉన్నారో, ఏ ఇబ్బంది చేత ఉన్నారో, ఏ వేదన చేత ఉన్నారో, ఏ బంధకాల చేత బంధించబడి ఉన్నారో ప్రతి బంధకాన్ని అధికారం గల నజరేయుడైన యేసు నామంలో నేను ఇప్పుడే గద్దించి రాయపరుస్తున్నాను. ఆయన రాయపరిచి దూరపరచండి. ముఖ్యంగా నైనా వివాహాలు లేక నా తండ్రి, ఉద్యోగాలు లేక నా తండ్రి, అయ్యా మానసికంగా ఎంతో వేదన పడుతూ ఆర్థిక సమస్యలు తట్టుకోలేకనైనా ప్రభుత్వం ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న బిడ్డలు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇప్పుడే వారి జీవితంలో గొప్ప అద్భుతకరమైన విడుదల మీరు దయచేసి మీ కృపలోనైనా బిడ్డలు సాక్షిగా ఉండడానికి సహాయం చేయమని ఇప్పుడైనా ఇక టీవీ ప్రోగ్రాం ద్వారా మీ అద్భుతమైనటువంటి మీ అభిషేకం, మీ ప్రసన్నత చూస్తున్న ప్రతి బిడ్డలపై ఇప్పుడే ప్రభుత్వాన్ని ప్రవహించబడడానికి సహాయం చేయండి. వారుకున్న ప్రతి వ్యాధి, బాధ, సమస్యలను యేసు రక్తంలో కాల్చేస్తున్నాను. అద్భుతకరమైన రీతిలో స్వస్థతను అనుగ్రహించి మీ కృపను నిలబెట్టమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.